నమస్కారం మిత్రులు, వీడియోలోకి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియో ఈజ్ చిక్కుడు డైలికా స్లాబ్ బీన్స్ సంబంధించిన జాతి అండి. ఇవి దాదాపు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిన కూరగాయ రకం అండి. వీటిని పందిరి చిక్కుళ్ళు అంటారు. దీన్ని యొక్క శాస్త్రీయ నామం డైలికా స్లాబ్. ఇది ఫ్యాబేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది లెగ్యుమినేసి వేరు వ్యవస్థ అంటే నత్రజని అంటే ఆటోమేటిక్గా వారి వేరు వ్యవస్థలు సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే గొప్ప స్కిల్స్ ఈ మొక్కలో ఈ క్వాలిటీస్ ఉన్నాయి. ఇది ఈ చిక్కుడు అనేది ఉన్న మాంసకృతులు బహుశా ఎంత పెద్ద ఎలాంటి నాన్ వెజ్లో కూడా ఉండవు. మాంసకృతులు అధికంగా ఉన్న వెజిటేబుల్స్లో ఈ బీన్స్ సంబంధించిన జాతులు, చిక్కుడు సంబంధించిన జాతులు అండి. ఇవి సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో ఇంట్లో పందిరి చిక్కులను ప్రతి ఇంట్లో దాదాపుగా పెంచుతారు. ఇది తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రియమైనది. దీన్ని అనేక ఫెస్టివల్స్లో కూడా రోజు పండుగ స్పెషల్గా కూడా ఈ కూరను వండుకుంటారు. ఉగాది నాడు అది సంక్రాంతికి గొప్ప ఈ చిక్కుడు ఆకుమే అంటే ఏ లెక్కలు వేసుకున్నా చాలా రకాలుగా ఈ చిక్కుడు మనకు ఎన్నో ఉన్నాయండి. అయితే నేను సేంద్రియ పద్ధతిలో మా ఇంటి వద్ద ఈ చిక్కుడు మొక్కలను పెంచడం జరుగుతుంది. ఇది అతి తక్కువ సమయంలోనే పుష్పించడం జరిగింది. పుష్పించడం అధికంగా చిక్కుడుకాయలు రావడం జరుగుతుంది. నెలన్నర సమయంలోనే తీగబాకి పుష్పించడం, కాయడం మనకెంతో ఆనందంగా ఉన్నది. ఇది కంప్లీట్గా సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నానండి. ఎలాంటి రసాయన ఎరువులు వాడలేదు. కేవలం పశువుల పేడ సంబంధించిన మాత్రమే వాడుతున్నాను. ఇలాంటి సేంద్రియ పద్ధతిలో వీలైనంత వరకు మనం ఇళ్లలో పండించుకుంటే మనం కాస్త అయినా కెమికల్ ఫుడ్ నుంచి తప్పించుకుంటాం. జై హింద్, నమస్కారం.